అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేలు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి 'రెడ్ వాల్కనో ఫిల్మ్స్' అంట. సో, ద హెచ్‌డి సినిమాస్ ఎల్ఎల్‌పి అండ్ 'రెడ్ వాల్కనో ఫిల్మ్స్' అని అంటున్నారు. సో, కాస్టింగ్ కాల్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ జస్ట్ ప్యాషన్ నో ఎక్స్‌పీరియన్స్ నీడెడ్ అని అంటున్నారు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న అవసరం లేదు. ప్యాషన్ ఉంటే చాలు అని అంటున్నారు. వీళ్ళకి ఫీమేల్ కావాలంటే అండి 21 నుండి 26 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మెయిల్ కూడా కావాలంట 21 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రొడక్షన్ నంబర్ 1 సీయూ థియేటర్స్ సూన్ అని అంటున్నారు. అంటే గతంలో వీళ్ళు ఏం మూవీస్ చేయలేదంట. మొదటిసారి ఒక మూవీ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళతో కలిసి మీరు కూడా పని చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ మాట్లాడితే పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి. పాజిటివ్‌గా మాట్లాడాలి. మీరు మంచి గురించే మాట్లాడాలి. అప్పుడే మీకు పాజిటివ్ వైబ్స్ వస్తా ఉంటాయి అంటారు. కానీ మీరేమో వీడియోస్‌లో ఎక్కువ నెగెటివే మాట్లాడుతుంటారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఆ బ్యాడ్ ఉంది, ఈ బ్యాడ్ ఉంది. ఆ బ్యాడ్‌కి ఇలాగా, ఈ బ్యాడ్‌కి ఇలాగా అనే టైప్‌లో చెప్తా ఉంటారు కదా! మరి అలాంటప్పుడు మీకెలా సార్ పాజిటివ్‌గా జరుగుతుంది అనే టైప్‌లో అడగడం జరిగింది. అలాగే ఆహ్, నెగెటివ్ ఇదే కాకుండా పాజిటివ్ కూడా చెప్పే ఒక ప్రయత్నం చేయండి సార్ అనే టైప్‌లో కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను దీనికి మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. నేనేమంటాను అంటే నేను నెగెటివ్ వైబ్రేషన్స్ అనేవి అసలు పెట్టుకోనండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, అంటే నాకు ఒక మంచి డైలాగ్‌ని ఒక ఒక మామూలు సినిమాలో వాడేశారు అనే ఒక చిన్న బాధ ఉంటుంది. ఇప్పుడు 'సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయంలో' ఉంటది. ఒక కామెడీ ట్రాక్‌లో వాడేశారని ఒక బాధ ఉంటుంది. ఎవడైనా కత్తి తీసుకొనొచ్చి కడుపులో పొడిస్తే, మిత్రుడనేవాడు కత్తి తీసుకొనొచ్చి కడుపులో పొడిస్తే, వాడు ఆ కత్తిని మన కడుపులో దాచుకున్నాడు అనుకోవాలే తప్ప, దాన్ని ఏమంటారు? పొడిచాడు అనుకోకూడదురా! అలాగుండాలిరా పాజిటివిటీ అనే టైప్‌లో చెప్పడం జరిగింది. అలాగే నేనేమంటాను అంటే, అంత పాజిటివిటీ ఉంటే బానే ఉంటుందండి. కానీ ఇక్కడ నేనేమంటాను అంటే, మీకు ఇందులో ఉండే కాన్స్ చెప్పాననుకోండి. అంటే తప్పులు, అలాగే చెడు చెప్పాననుకోండి. మీకు మంచి జరిగితే మీరు పాజిటివ్‌గా తీసుకొని ఇంకొంచెం రొటేట్ చేసుకోగలుగుతారు. లేదు మీకు సినిమా ఇండస్ట్రీ అద్భుతంగా ఉంది. ఆడపిల్లలకి చాలా సౌకర్యంగా ఉంటుంది. మగవాళ్ళకి అవసరానికి మించి డబ్బొస్తుంది. మీరు రాగానే మీకు రెడ్ కార్పెట్ పలుస్తారు. పలానా దగ్గర మీకు పని దొరుకుతుంది. ఇలా నేను మీకు చెప్పుకుంటూ వచ్చాననుకోండి. మీకేమవుతుంది అంటే మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్‌తోటి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకు 30,000 40,000 మీకు రెవెన్యూ వస్తుంది అని చెప్పినట్లయితే మీకేమవుతుంది అంటే, 30, 40,000 వస్తుంది కదా! అనుకోనొస్తారు. ఇక్కడ నెలకు 10,000 కూడా రాకపోయినట్లయితే, మీరు చాలా కంటే చాలా ఎక్కువ ఇబ్బందులు ఫీలవుతారు. దాని బదులు మీకు నెలకొక 5,000 వస్తదిరా బాబు! మీరు రోజుకి ఒక 500కి పనికెళ్ళినట్లయితే, మీరు 10 రోజులు చేసుకున్నట్లయితే, మీకు 5,000 వస్తుంది. ఇక్కడ హాస్టల్ ఫీజే మొదలు మీకు 8-10,000 ఉంటుంది అన్నట్లయితే, దానికి మీరు ప్రిపేర్డ్ అయ్యొస్తారు. ప్రిపేర్డ్ అయ్యేస్తే కనీసం మీరు కొంతకాలం సర్వైవ్ అవుతారు. ఇక్కడ మీరు కనీసం ఒక పరిచయం అవ్వటానికి కావచ్చు, ఒక సక్సెస్ ట్రిక్‌లోకి వెళ్ళటానికి కావచ్చు, మినిమమ్‌లో మినిమమ్ అంటే 90 రోజులు పడుతుంది. సో, అంటే 3 నెలలు కంపల్సరీ మీరిక్కడ స్టే చేయగలిగినట్లయితే, అప్పుడు మీకేదో కొంతలో కొంత సక్సెస్ స్టోరీ అనేది ఏర్పడటానికి కావచ్చు, ఒక 4 మంచి పరిచయాలు అవ్వడానికి కావచ్చు, లేదంటే మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళటానికి కావచ్చు, ఏదో ఒక పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి అనేది నా ఒపీనియన్. అలా కాకుండా నేను మీకు ఇదిగో ఇది మంచి జరుగుతుంది, మీకు 30,000 వస్తుంది, 50,000 వస్తుంది అన్నట్లయితే దట్ వోంట్ వర్క్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్‌గా ఒక ఫ్రెండ్ కలిసాడు. అతను హి వర్క్డ్ ఫర్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. నేను రైటింగ్ చేసే దాంట్లో అతను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చేశాడు. మొన్న నేను మామూలుగా ఫుడ్ ఆర్డర్ చేస్తే స్విగ్గీకి వచ్చాడతను. "ఏంటి సార్ మీరు స్విగ్గీ చేస్తున్నారేంటి?" అంటే, "ఏం చేయమంటారు సార్ ఇంతకుముందులా లేదు. మనం పనులు అడుగుతుంటే కూడా పనులు ఇవ్వట్లేదు. అలాగని పెళ్ళాం పిల్లల్ని బతికించుకోకుండా ఉండలేం కదా సార్. మరి బతికించాలి కదా సార్. దానికోసం ఏదో ఒకటి చేయాలి కదా సార్." మరేంటి సార్ ఇక్కడ నెలకు 40,000, 50,000 వస్తుందా అంటే వాళ్ళు అంటే నేను చూసాను. స్విగ్గీలో జాయిన్ అయినట్లయితే 40,000, 50,000 వస్తుంది అనే టైప్‌లో వీళ్ళు ప్రాంప్ట్ చేయటం, వీళ్ళు పబ్లిసిటీ చేయటం, స్విగ్గీ వాళ్ళకి పబ్లిసిటీ చేయటం నేను చూసాను. చూసి 45 పోనీలెండి సార్ మీకు ఇక్కడే బెటర్ 40,000, 50,000 వస్తుంది కదా! అంటే, లేదు సార్ అంతెందుకు వస్తుంది సార్ మహా అయితే అసల మంత్లీ నెలంతా కష్టపడినా ఒక 20,000 వస్తదిలే గ్యారంటీ కూడా లేదు. మనం పెట్రోల్ పోను ఒక రూ. 1000 సంపాదించుకున్నాము అంటే ఓకే సార్. మనం నెలలో 30 రోజులు పని చేయలేం కదా సార్. మధ్య మధ్యలో మనకు పనులుంటాయి. సో, నెలలో ఒక 20 రోజులు పని చేస్తే ఒక 20,000 వరకు వస్తాయి సార్ అనే టైప్‌లో చెప్పడం జరిగింది. సో, దీస్ ఆర్ ద రియాలిటీ. యాక్చువల్‌గా ఈ స్విగ్గీ వాళ్ళు ఎలాగా ప్రమోట్ చేస్తా ఉంటారంటే 40,000, 45,000 నాట్ ఓన్లీ స్విగ్గీ. ఐయామ్ స్పీకింగ్ అబౌట్ స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు,
లేదంటే జెప్టో కావచ్చు, బ్లింకిట్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా గానీ 40, 50,000 అని చెప్తారు గానీ రియాలిటీలోకొచ్చేటప్పటికి 20,000 ఉంటుందంట. నాకు తెలీదు. ఆహ్, నేను చెప్పేది అదనమాట. సో, ఇక్కడ నేనేమంటాను అంటే నేను మీకు చెడుని చెప్పేస్తా. మీ లైఫ్‌లో మంచి జరిగినట్లయితే ఐ ఫీల్ మచ్ హ్యాపీ ఫర్ యూ. లేదు మీకు మంచి మాత్రమే చెప్తా ఉన్నాననుకోండి. మీ లైఫ్‌లో చెడు జరిగినట్లయితే ఆ తర్వాత నన్ను తిట్టుకుంటారు. లేదంటే ఇండస్ట్రీని తిడతారు. నన్ను తిట్టినా పర్లేదు కానీ ఇండస్ట్రీని తిడితే నేను కొంచెం తీసుకోలేను. అది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను నోట్ చేసుకోండి. హెచ్‌టి సినిమా ఎస్ఎల్ఎల్‌పి హెచ్‌టి సినిమాస్ LLP@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడీ. హెచ్ ఫర్ రితేష్, హార్ట్, హెచ్ ఫర్ హార్ట్, టీ ఫర్ తమిళనాడు, హెచ్‌టి సినిమాస్ CINEMAS సినిమాస్ LLP, ఎల్ ఫర్ లాయల్, పి ఫర్ పాన్ పరాగ్, LLP@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదండి. మీరు ఈ మెయిల్ ఐడికి వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో, డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.